మేము విజయవాడ వెళ్ళిన మనకు ఒక క్యూటెస్ట్ ప్లేస్ అంటే అదే భవానీ ఐలాండ్. చాలా బ్యూటిఫుల్ ప్లేస్, చాలా బాగుంటుంది. ఇది సన్సెట్ టైం చాలా బాగుంటుంది. ఓన్లీ 1 నెంబర్ 200 మాత్రమే. అండ్ బోట్లో తీసుకువెళ్తారు, తీసుకువస్తారు కూడా. చాలా బాగుంటుంది. చుట్టూ పచ్చదనం చాలా బాగుంటుంది. ఇక్కడ రూమ్స్ కూడా నైట్ టైం స్టే చేయడానికి ఉంటాయి. ఎవరైనా స్టే చేయాలనుకుంటే చాలా చేయొచ్చు. కానీ పిల్లలతో ఫ్యామిలీతో వెళ్తే చాలా అందంగా ఉంటుంది. బ్యూటిఫుల్ ప్లేస్. ఎవరైనా విజిట్ చేయాలి అనుకుంటే చేయొచ్చు. చాలా బాగుంటుంది. అదే భవానీ ఐలాండ్. ఈ భవానీ ఐలాండ్లో సన్సెట్ చాలా స్పెషల్ అంటండి. నది లోపలికి సూర్యుడు వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుందంట. కిడ్స్ ఆడుకోవడానికి చాలా రకాలైన గేమ్స్ అని ఉంటాయి. ఇది మంచి పిక్నిక్ స్పాట్ అని చాలా బాగుంటుందని చాలామంది చెప్పారు. విజయవాడ వచ్చి ఎవరైనా వన్స్ అయినా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. మేమైతే చాలా ఎంజాయ్ చేసాం. ఎవరైనా విజిట్ చేయాలనుకుంటే ఈ భవానీ ఐలాండ్కి వచ్చి కంపల్సరిగా ఎంజాయ్ చేయండి. చాలా బాగుంటుంది. చిన్న పెద్ద అని ఉండదు. ఊయలు కూడా ప్రతి ఒక్కరూ ఊగుతూనే ఉంటారు. అస్సలు ఐలాండ్ అనేది ఖాళీ అనే ఉండదు. చాలా బాగుంటుంది. ట్రై చేయండి. విజయవాడలో దుర్గమ్మ తల్లి దర్శనం అయిపోయాక కన్ఫామ్గా ఈ భవానీ ఐలాండ్కి వచ్చి చూడండి ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. బోట్ ట్రిప్ మట్టుకు 5 minutes మాత్రమే, కానీ ఐలాండ్ మట్టుకు ఎక్సలెంట్, సూపర్. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ ద వీడియో ఫ్రెండ్స్. మిస్ అవ్వద్దు ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. ప్లీజ్ సపోర్ట్ మీ. థ్యాంక్ యూ.